ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఇది షార్ట్లో అయితే చూసే ఉంటారు ఈ డ్రెస్ గురించి. సో మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఇది శారీ క్లాత్ పైన తీసుకున్నాను అనమాట. 5 మీటర్స్. దీన్ని అయితే నేను లేయర్స్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయాలనుకున్నాను. బట్ దానికి మధ్యలో 1 మంత్ అయింది క్లాత్ తీసుకొని. బట్ దీనికి మధ్యలో ఎంత ఆలోచించానంటే అంత ఆలోచించా న్యూగా డిజైన్ చేయాలని. ఈ న్యూగా డిజైన్ చేయడం వల్ల హెవీగా నాకు డ్రెస్ అనేది అవుతుంది. సో వేసుకోవడానికి కూడా కుదరట్లేదనమాట. బట్ మళ్ళీ ఇందులో నుంచి 1.5 మీటర్ తీసాను. ఈ 1.5 మీటర్లో పెప్లం టాప్ డిజైన్ చేశాను అనమాట. ఇంకా మిగిలిన 3.5తో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. దానికే జాయిన్ చేస్తే బాగుంటుందా, సపరేట్గా చేస్తే బాగుంటుందా చెప్పండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, దానికోసం పై వైపుకి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. కాటన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది అనమాట. ఒక బ్లౌజ్కి తెచ్చాను. ఆ బ్లౌజ్కి ఇంకా కుట్టలేదనమాట, కొంచెం అయిపోయింది. బట్ అందులో నుంచి మళ్ళీ సగం తీస్తున్నాను, నాదే అనమాట బ్లౌజ్. ఇక్కడ మనము క్లాత్ అయితే చూసుకుంటున్నాను కాటన్ సరిపోతుందా అనేసి. సో ఫస్ట్ అయితే మీరు కాటన్ లైనింగ్ని ఇలా 4 లేయర్స్ హోల్ చేసేసుకొని వేసేసుకోండి. సో నేనైతే నా వైపుకి పెట్టుకున్నాను హోల్ చేసి. మీరు మీ వైపుకి పెట్టుకోండి. మీరు ఒకవేళ అటువైపుకి పెట్టుకుంటే ఒకసారి లెంత్ మెజర్మెంట్స్ అనేవి చూసుకొని జాగ్రత్తగా మెజర్మెంట్స్ చేసుకోండి, ఓకేనా. మీరు ఇక్కడ లెంత్ వచ్చేసి బాడీ లెంత్ మీకు పైకి ఉండాలా కిందికి ఉండాలా. సో నార్మల్గా 14 పెట్టుకుంటే సరిపోతుంది, అప్ టు 15 నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా. ఇక్కడ మనకి చూసుకుంటే ఇంకా 10 నుంచి 15 వరకు ఉన్న వాళ్ళు 13, 12 తీసుకుంటే సరిపోతుంది బాడీ లెంత్, ఓకేనా. ఇక్కడ నేను నెక్ లెంత్, షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నానంటే నెక్ 3, షోల్డర్ 3 అనమాట. సో టోటల్గా 6 కాబట్టి 6 ఆర్మ్ హోల్ దించేసాను. సో నాకు 32 చెస్ట్ సైజ్ కాబట్టి 8 పెట్టాను. 2 ఇంచెస్ కుట్లలోకి పెట్టాను అనమాట. సో మనకి ఇలా కరువు తీసుకుంటాం. సో మనం ఫ్రంట్ వైపున ఆర్మ్ హోల్ అనేది లోతు భాగం తీసుకోవాలి కదా, అది మర్చిపోకండి మీరు, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా డ్రెస్కి అబ్జర్వ్ చేయండి, లాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కుచ్చు అనేది పడదు చూడండి. మీరు ఆ కరువు తీస్తే బాగా మంచిగా ఉంటుంది, ఓకేనా. సో ఫ్రంట్ అయితే వీ కట్ పెట్టేస్తాను. ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్ వచ్చేసి కటింగ్ ఏం చేయను, వితౌట్ కటింగ్ ప్రిన్స్ కట్ అనమాట. అంటే కట్ చేయకుండా ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలి అనేది ఈ వీడియో. అదే ఇప్పుడు కుట్టే నేను ప్రిన్స్ కట్ అనమాట. ఆల్రెడీ వీడియో పెట్టాను ప్రిన్స్ కట్ మీద, మీరు ఒకవేళ చూడకుంటే చూడండి. సో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. నేను అన్ని టిప్సే ఎక్కువ చెప్తాను, అంటే ఈజీ వేగా ఎలా కుట్టుకోవాలి అనేసి. ఎందుకంటే నాకు కూడా కొంచెం కష్టమే అన్నీ కుట్టాలి అంటే వేసి. సో ఈజీ వేగా ఎలా కుట్టాలి అనేసి నేను ఎక్కువ వీడియోస్ అయితే అలానే ఉంటాయి నావి, ఓకేనా. సో ఇక్కడ ప్రిన్స్ కట్ అయితే నేను నెక్ 3 ఇంచెస్కి తీసుకున్నా కాబట్టి కింద కూడా ప్రిన్స్ కట్ 3 ఇంచెస్కి తీసుకున్నాను. సో మనం పైకి పెట్టుకున్న చెస్ట్ భాగం పైనని కింద కూడా నడుము పెట్టుకోవాలి. సో మన నడుము కింద చేంజ్ వస్తుంది కదా, ఆ చేంజ్ ఎంత ఉందో అదంతా కట్స్లోకి వెళ్ళిపోవాలి. అది ఇక్కడ కట్స్కి కట్ చేస్తా కదా అక్కడ అనమాట. అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందనేసి 1 ఇంచ్తో నేను తీసేసుకున్నాను ఇలా కర్వ్ షేప్. ఈ ఆర్మ్ హోల్ మధ్యలోకి మనం కట్ చేసేసుకోవాలి, అదే మార్క్ చేసేసుకొని. ఇంకా మనకి ఇదంతా అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవడమే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మీ డౌట్ ఏదో కూడా క్లారిఫై చేసేస్తా. అండ్ మీకు ఇంకా ఏమైనా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏదైనా న్యూ డిజైన్స్ కావాలనుకుంటే కామెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి, మనం మార్క్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు బ్యాక్ వైపుకి ఫ్రంట్ వైపుకి సరిపోయేటట్టు క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత మీరు ఇలా పీసెస్ అనేవి సపరేట్ చేసుకొని, నాకు బ్యాక్ వైపున నేను కట్స్ అయితే వేయట్లేదు. సో నాకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది నేను కట్ చేసుకుంటున్నా, ఓకేనా. ఎందుకంటే బ్యాక్ వైపు వేయడం కన్నా కట్ చేసుకోవడమే బెటర్ అనిపించింది. ఒకవేళ మీకు క్లాత్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కట్స్ పెట్టేసుకోండి. ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో లావ్ అవ్వడం కానీ జరిగితే ఆ కట్స్ తీసుకొని మనం వేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో నేనైతే ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా పెట్టేస్తున్నా కాబట్టి కుట్లల్లోకి ఎక్కువ, అందుకు నేను కట్స్ అయితే పెట్టుకోవట్లే. మీకు అలానే అనుకుంటే కట్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఫ్రంట్ బాగానే కరువు తీసేసాను. నెక్ అనేది ఇంకా కుట్టేటప్పుడు చూపిస్తాను అనమాట. చూడండి, ఆ 1.5 మీటర్లో నేను బాడీకి 15 ఇంచెస్ తీసుకున్నాను. సో 1.5 మీటర్లోనే నేను ఉన్న క్లాత్ని కొంచెం కూడా వేస్ట్ చేయకోకుండా యూజ్ చేశాను అనమాట. ఇక్కడ సైడ్ నేను 4 హోల్స్ చేశాను కదా క్లాత్ని, ఒక హోల్డ్కి కటింగ్ అనేది ఉండదు. సో అందుకు కటింగ్ చేసేస్తున్నా, ఓకేనా. సో మనకి బాడీ వైజ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ ఒకటి మిగిలిందనమాట. బ్యాక్ వైపు లవ్ షేప్ పెడతా కదా, ఆ లవ్ షేప్ కూడా నేను ఎలా అనేది కటింగ్ అనేది
స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తా, ఓకేనా? మీరు స్కిప్ చేయకుండా చూడండి. 30 మినిట్స్ అనమాట. మీరు ఈ వీడియో చూస్తే ఎలాంటి పెప్లం టాప్ అయినా కుట్టుకోవచ్చు, ఓకేనా? తర్వాత మనకి క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్. సో 15 ఇంచెస్లో క్లాత్ తీసాము. ఇక్కడ నేను లవ్ షేప్స్ చూసుకుంటున్నా. లవ్ షేప్స్కి ఇలా కిందికి ఉన్నాయి, పన్న ఏమో నాకు ఇలా అడ్డం ఉంది. అందుకనే ఈ క్లాత్ని ఇలా హోల్డ్ చేశాను. ఇలా హోల్డ్ చేసేసి 2 లేయర్స్గా ఇక్కడ నాకు ఎంత కావాలి, మనకు బాడీ ఎంతవరకు తీసుకున్నామో ఆ బాడీ నుంచి మనకు ఎంత కిందికి కావాలి, ఎంత పైకి కావాలి అనేది మెజర్ చేసుకోండి. నాకు మరీ అంత పైకి వద్దు, సో నాకు అంత పైకి వేసుకోవడం కూడా ఇష్టం ఉండదన్నమాట. అందుకే నేను 16 ఇంచెస్ పైన తీసుకున్నాను. 16 ఇంచెస్ తీసుకున్నాక ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే కింద మడిచి కుడతాను, పైన మడిచి కుడతాను. మీకు ఒకవేళ జిగ్జాగ్ మిషన్ అవైలబుల్లో ఉంటే జిగ్జాగ్ మిషన్ అయితే వేసుకోండి. నాకు ఉంది, బట్ మళ్ళీ మిషన్ చేంజ్ చేసి వేసుకోవాలంటే బరువు, సో అందుకు వేయలేదనమాట. సో కింద వైపే కుట్టు చాలా సన్నగా వేసుకున్నాను. ఇలా అనమాట, చూసేసుకోండి. 16 ఇంచెస్ అది 17 ఇంచెస్ ఉండేటట్టు. మీకు ఒకవేళ పైకి కావాలనుకుంటే 14 పెట్టుకున్నా సరిపోతుంది, 16 పెట్టుకున్నా సరిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ పై వైపు కూడా కట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ కట్ చేసింది ఒక పీస్ బ్యాక్కి, ఒక పీస్ ఫ్రంట్కి వేసేసుకుంటే సరిపోద్ది. సో లవ్ షేప్స్ అనేవి కిందికి పడేటట్టు చూసేసుకొని పెట్టేసుకోవడమే. చూడండి, ఇలా మనం ప్రిల్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోద్ది. ప్రిల్స్ కూడా నేను ఒక న్యూగా చెప్తాను, ఈజీగా ఉంటుంది, ఈజీ వే. ట్రై చేయొచ్చు మీరు కూడా, ఏ డ్రెస్కైనా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మిగిలిన క్లాత్ అయితే ఇది అనమాట. సో కొంచెం క్రాస్ కటింగ్ అయితే పోయింది. ఆ క్రాస్ కటింగ్కి నేను మళ్ళీ జాయింట్ వేసా హ్యాండ్స్కి. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి, ఎలాగో క్లాత్ వేస్ట్లో ఉంటుంది కదా అనేసి. సో ఇక్కడ హ్యాండ్స్ అయితే 10 ఇంచెస్ తీసుకున్నాను, ఓకేనా? సో 10 ఇంచెస్లో నా చెస్ట్ ఎంత 32 కదా, 32/4 చేస్తే 8 కదా. ఆ 8 మైనా నేను క్లాత్ చివరి నుంచి ముందుకు పెట్టుకున్నాను. 8 పెట్టుకున్నాక ఈ క్లాత్ ఎంత మిగిలిందో అటువైపున నేను లైన్ గీసేసా. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను మార్క్ చేసేది కింద వైపున అనమాట. అది మనం వేసుకుంటాం కదా కింద వైపున, అది మెజర్ చేస్తున్నాను. ఇక్కడ పైనుంచి చూస్తే మనం 10 నుంచి కిందికి డౌన్ చేసుకోవాలి 3 ఇంచెస్ పైన, ఓకేనా? ఈ 3 ఇంచెస్ పైన డౌన్ చేసేసుకొని ఇలా పైకి, ఇంకా మనం హ్యాండ్ రౌండ్ ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోవాలి, ఓకేనా? సో కింద వైపున మార్క్ చేసుకున్నాం కదా మన లెంత్, ఆ లెంత్ నుంచి పైకి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం పైన, నేను ఫస్ట్ నార్మల్ హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను, బట్ ఆ కొంచెం క్లాత్ ఇక్కడ పైన జాయిన్ చేస్తే కొంచెం ఫ్లఫీ లాగా వస్తుంది కదా హ్యాండ్స్ అనేసి వేసేస్తున్నా. సో కింద వైపునైతే ఎలాస్టిక్ జాయిన్ చేస్తాను. ఎలాస్టిక్ ఎలా అనేది కూడా మీరు చూసేయండి. ఇక్కడ మీరు లవ్ షేప్స్ గమనించారా వేస్ట్ క్లాత్లో? ఆ లవ్ షేప్స్ వేస్ట్ చేయకోకుండా ఇంకో వీడియో క్రియేట్ చేస్తున్నా, తప్పకుండా మీరు ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలా చాలా వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఇలా కట్స్ పెట్టుకోండి, మనకి ఎంతవరకు క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం, ఎంతవరకు లైన్ గీసుకున్నాం అనేసి, ఓకేనా? సో ఇలా అయిపోయింది మొత్తం. ఇక్కడ నేను పైన అయితే పీస్ జాయిన్ చేస్తాను. చూడండి, పక్కన మీరు సైడ్ చూస్తున్నట్లయితే లవ్ షేప్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. సో మనము ఎక్కడి నుంచి ఎలాస్టిక్ జాయిన్ చేస్తామనేసి ఒక కట్ అయితే పెట్టేసుకోండి. సో నేను 3 ఇంచెస్ పైకి ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కింద పెడదాం అనుకున్నాను కట్ అయితే, నేను ఇలా హోల్డ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకు అనమాట. సో ఆ 3 ఇంచెస్కి ఎలాస్టిక్ స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్ సూపర్గా వస్తుంది ఫైనల్గా అవుట్ఫిట్ అయితే. హ్యాండ్స్ కూడా చాలా బాగా వస్తాయి. మీరు ఈ హ్యాండ్స్ చూసినా బ్లౌజ్కి పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్కి పెట్టుకోవచ్చు, లెహెంగాస్కి పెట్టుకోవచ్చు. సో మీరు చూడండి ఎలా కుట్టాలి అనేసి. ఇప్పుడు ఇంకా మన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామా. ఒక హ్యాండ్ అయితే డిజైన్ చేశాను ఆద్రంతో తట్టుకోలేక. ఇంకా మీకు తెలిసిందే కదా. సపోజ్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా సగంలో ఆపేసి కుట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి మోస్ట్గా ఫస్ట్ వీడియో చూస్తారు, వీడియో చూసిన తర్వాత ఫుల్ వీడియో. ఎప్పుడైనా నాకు డౌట్స్ వస్తే కూడా నేను అలా చేస్తాను, అందుకు అనమాట. సో ఒక హ్యాండ్ అయిపోయింది. ఒక హ్యాండ్ చూడండి. సో ఈ హ్యాండ్కి కింద వైపున కుట్టు వేసేసాను. నార్మల్గా జస్ట్ కుట్టే అనమాట. చూడండి ఎంత సన్నగా వేసుకున్నాను. ఇక్కడ మనకి కట్ పెట్టాం కదా, ఆ కట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. సపోజ్ నా హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ అంటే 9 or 8 పెట్టేసుకోండి. సో మీరు 9
యాక్చువల్గా అయితే 7 పెట్టుకున్నా సరిపోతుంది, బట్ టైట్ వస్తుంది హ్యాండ్కి తగిలినప్పుడు మనకి ర్యాషెస్ రావడం అండ్ అలాగే జిల పెట్టడం జరుగుతుంది కదా. సో ఇలాంటిది చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట నా నైట్ డ్రెస్సెస్ కూడా. అందుకనే నేను నా లెంత్ ఎంత ఉందంటే 8 ఉందన్నమాట. 8 మైననే ఎలాస్టిక్ అయితే తీసుకున్నా. ఫ్యూచర్లో ఒకవేళ లావైనా అవుతుంది. అదే ఇప్పుడు నేను టైట్ పెట్టుకున్నా అనుకోండి, నాకు అది స్టిక్ ఆన్ అవ్వడం నా స్కిన్కి నాకు అసలు కంఫర్ట్ అనిపించదు. అందుకే నేను నా సైజ్ మైన పెట్టేసుకున్నా. మీరు వీడియోలో చూసినట్లయితే కూడా నాకు అంత టచ్ అవ్వదు నా హ్యాండ్కి ఎలాస్టిక్. సో టచ్ అవ్వకుండా అయితే పెట్టేసుకున్నాం. ఫ్రీ ఇంపార్టెంట్ కదా మనం ఎలా కుట్టుకున్నా. సో అందుకే ఇలా అనమాట. హ్యాండ్ చూడండి కంప్లీట్ అయిపోయింది. సో కింద వైపు ఈజీగా ఎలాస్టిక్ జాయిన్ చేసాం, అయిపోయింది. పై వైపున ఎలా మరి కూర్చొని మీకు డౌట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎలా కట్స్ పెట్టుకున్నారు కదా, ఆ కట్ దగ్గర నుంచి పెద్ద కుట్టు అయితే పెట్టేసుకొని ఇలా లాక్కోండి. ఓకేనా. పెద్ద కుట్టు అయితే పెట్టేసుకున్నాక ఇలా లాగండి. ఇటువైపు కట్ పెట్టుకున్నంత వరకు ఇలా పెట్టాక మనకు 2 దారాలు ఉంటాయి కదా, పై వైపున కింది వైపున. పై వైపుది కానీ కింది వైపుది కానీ ఒక దారమే పట్టుకోండి. ఆ ఒక్క దారాన్ని ఇగ్గండి. ఓకేనా. ఆ ఇగ్గిన క్లాత్ అంతా పైన భుజం వైపు అంటే మిడిల్లో కట్ పెట్టాం కదా, ఆ మిడిల్ దగ్గర ఉండేటట్టే చూసేసుకోండి. చూడండి ఎంత బాగుందో హ్యాండ్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ డ్రెస్ వేసుకున్నాక నేను బయట చూసిన వాళ్ళలో చూస్తే ఈ డ్రెస్ వేసుకున్నాక నాకైతే ఏంట్రా జోకర్ లాగా ఉంది, నేను వేసుకుంటే ఎలాగుంటుందో అనుకున్నాను. బట్ ఎలా ఉన్న ట్రెండ్ ఫాలో అవ్వడమే కదా మనం చేసే పని అయితే. ఏం ట్రెండో ఏమోనండి, మనీ అయితే ఈ ట్రెండింగ్ క్లాత్స్కే పెట్టడానికి సరిపోతుంది. సో నాలాగే మీరు కూడా అనుకున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. సరే ఇంకా కింద పార్ట్ చూసేద్దాం. ఇంకా కింద పార్ట్కి వైపు చూసుకుంటే పైన కింద స్టిచ్ వేసేసాను అనమాట. సో మనము పై వైపున వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ టాప్ వైపుకి జాయిన్ చేసుకుంటే, నేనైతే పైనుంచి పెడతా కాబట్టి అందుకనే నేను 2 వైపులా కుట్టయితే వేసేసుకున్నా. సో మనం హ్యాండ్కి ఎలా వేసుకున్నామో దీనికి కూడా అలానే అనమాట. సో మనం పైన జాయిన్ చేసే సైడ్ ఇలా పెద్ద కుట్టు అయితే స్ట్రైట్గా వేసేసుకోండి. సేమ్ మనం పైన ఒక కుట్టు కింద ఒక కుట్టు ఉంటుంది కదా, పైది కానీ కిందిది కానీ ఏదో ఒకటి ఇగ్గి జరుపుకోండి. ఈ జరుపుకునేది కూడా మనం పైన టాప్ క్లాత్ ఉంది కదా, ఆ టాప్ క్లాత్ చూసుకుంటూ జరుపుకోవాలి. ఓకేనా. అంటే దాని లెంత్ మైన అనమాట. మన నడుము లెంత్ ఎంత పెట్టామో దాని లెంత్ మైన ఈ కుచ్చు అయితే జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఇప్పుడు నేను చేస్తున్న విధంగా అయితే చేసేయండి. సో కుట్లల్లోకి 2 ఇంచెస్ పోతుంది కాబట్టి అక్కడ ప్లెయిన్గా పెట్టేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్. ఓకేనా. సో మనం ఇది కాటన్ క్లాత్ అయితే చాలా ఏమంటారు కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మనం వేరే క్లాత్ కుట్టుకుంటే అంత లుక్ కూడా రాదండి. సో మనం కాటన్స్లో ఇప్పుడు చూస్తున్న విధంగా అయితే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ కాటన్స్ క్లాత్తోనే ఈ పెప్లం టాప్స్ అనేవి ఎక్కువ డిజైన్ చేశారు. నేనైతే పెప్లం టాప్స్ అనేవి స్కర్ట్స్ మీదకి ఎక్కువగా డిజైన్ చేశాను, అదే లెహెంగాస్ మీదకి. ఎందుకంటే ఈ నడుము కనిపించడం ఎక్కువగా జరుగుతుంది కదా లెహెంగాస్లలో. సో అందుకు నేను అలా డిజైన్ చేసేదాన్ని. బట్ ఆ డిజైన్ చేసిన దాన్నే పెప్లం టాప్ చేసేసి ఇలా జీన్స్ మీదకి యూజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను 3 డిజైన్ చేశాను అనమాట పెప్లం టాప్స్. అవన్నీ జీన్స్ మీదకి పేరప్ చేస్తుంటే మనకు ఎప్పుడో ట్రెండింగ్లో ఉంది కదా అని అనిపించేది. మీరేమంటారు? సో అలాగే ఇప్పుడు నేను చూపించిన విధంగా 2 ఫ్రంట్ బ్యాక్ లేయర్స్ అయితే డిజైన్ చేసేసుకోండి. మనం పై వైపున ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఎలాస్టిక్, సేమ్ అలాగనే మనం హ్యాండ్స్కి పెట్టిన విధంగానే దీనికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి హ్యాండ్స్ కింద వైపుది అంతా అయిపోయింది కదా, ఇంకా బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఇదే అనమాట మెయిన్ పార్ట్. అందుకే బ్యాక్ సైడ్ పెట్టాను. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి ఈజీగా. సో ఇక్కడైతే మీరు జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే నేను క్యాన్వాస్ మీద నెక్స్ అయితే కటింగ్ చూపిస్తాను. నెక్స్ కటింగ్ వచ్చేసి నెక్ క్యాన్వాస్ మీదనే కావాలా, నేను క్యాన్వాస్ మీదనే కదా కటింగ్ చేసేది. సో అందుకే అనమాట ఇంకా లైనింగ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే ముందు చుట్టూ కుట్టు వేసేయడమే కదా అనేసి నేను ఫాస్ట్ అయితే పెట్టాను. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కుట్టిన తర్వాత చుట్టూ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. సో నేనైతే అప్పుడు కట్ చేయలే కదా, ఇప్పుడు కట్ చేస్తున్నా. బ్యాక్ వైపున కట్స్ పెట్టను అని చెప్పా కదా, ఇప్పుడు కట్ చేశాను. సో దీనికైతే నేను లవ్ షేప్ కూడా క్యాన్వాస్ కట్ చేశాను అనమాట. బట్ మీకు నేను చూపించాలి కదా, ఒక పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోచేద్దాం. ఓకేనా. తర్వాత బ్యాక్ వైపుది చూద్దాం. సో దీనికి కూడా లైనింగ్ జాయిన్ చేశాను. ఈ లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మిడిల్లోకి ఒక లైన్ అయితే గీసేసుకోండి.
ఓకేనా. సో మిడిల్ మనము వీ కట్ పెడతాం కదా, దానికోసం నేను క్యాన్వాస్ని తీసేసుకున్నాను అనమాట. ఇదైతే 3 ఇంచెస్ అనమాట, కిందికి 6 ఇంచెస్ అంతే. ఇంకా పక్కన మనం నెక్ తీసుకునే విధంగా వేస్ట్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నా చూడండి, 3 6కి తీసుకున్నా అంతే, ఏం లేదు. తర్వాత ఈ షేప్లో తీసేసుకున్నా, వి షేప్. అర్థమైందని అనుకుంటున్నాను, అందుకే ఇది సపరేట్ వీడియో అదే కటింగ్ వీడియో అనేది ఏం పెట్టలేదన్నమాట. ఇంకా లవ్ షేప్ అనేది కొంచెం మీకు కష్టం అనిపిస్తుంది కాబట్టి నేను వీడియో అనేది యాడ్ చేశా. ఓకేనా. పిన్స్ అయితే పెట్టేసుకొని జరగకుండా క్యాన్వాస్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవడమే. సో మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మనం నెక్ ఎంత ఫాస్ట్గా కుడితే అంత కొంచెం షేప్ అనేది మంచిగా ఉండదు. మీకు చెప్తున్నా కదా నేను ఫాస్ట్గా కుట్టకండి అనేసి, నాకైతే ఇక్కడ అర్జెంటుగా అవుట్ఫిట్ అయిపోవాలి అనేసి ఎంత ఫాస్ట్గా కుట్టానో తెలుసా. చూడండి, చెప్పేవాళ్ళు ఎప్పుడు పాటించరండి, జాతకాలు చెప్పేవాళ్ళని అంటారు. జాతకాలు చెప్తారు వీళ్ళు, వీళ్ళ జీవితాలు వీళ్ళు బాగుపరచుకోకుండా పక్కన వాళ్ళ జాతకాలు చెప్పడానికి వస్తారు అనేసి. వాళ్ళ జాతకాలు బాగుపరచుకుంటే మన జాతకాలు ఎందుకు చెప్పడానికి వస్తారు చెప్పండి. అలానే నా పరిస్థితి అనమాట. నేను చెయ్యను కానీ మీకు బాగా చెప్తా, బట్ నాకు కూడా అనిపిస్తుందిలేండి ఒక్కొక్కసారి నాకు కూడా వర్తిస్తాయని. ఇలా తిప్పేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి చుట్టూ. సో స్టిచ్ అయితే నేను వేయొద్దు అనుకున్నాను, బట్ నాకు ఇక్కడ డ్రెస్ అయిపోతేనే వేసుకోనికి సిద్ధంగా ఉండా కాబట్టి మళ్ళా హెమ్మింగ్ గిమ్మింగ్లు మనకు వద్దులేండి అనేసి అలా చేశాను అనమాట. సో ఇంకా ప్రిన్స్ కట్ విషయానికి వెళ్ళిపోదాం. చూడండి, ఇలా నేను మార్క్ చేసిన విధంగా ఇప్పుడు ఆ మార్క్ మీద మళ్ళీ మార్క్ చేసేసి చాక్ పీస్ ఇంకొక వైపున పడాలి అనేసి దాన్ని ఇలా హోల్డ్ చేసి మీద కొట్టి ఇలా చేశా. సో మార్క్ అయితే పడింది, నేను ఇలా అదే చాక్ పీస్తో గీస్తున్నా. సో ఫస్ట్ అయితే మీరు గీసిన చాక్ పీస్ ఎలా ఏదో ఆ లైన్ వైపున పెద్ద కుట్టుతో స్టిచ్ అయితే వేసేసుకోండి. సేమ్ అలాగే రెండు వైపు కూడా. ఓకేనా. ఇలా వేసుకున్నాక క్లాత్ అనేది జరగదు అన్నమాట. ఓకేనా. మీరు ఇప్పుడు స్టిచ్ చేయండి, ఆ కుట్టుని మధ్యలోకి దొబ్బేసి ఆ కుట్టు పక్కకి కుట్టేసేసేసుకోండి. సో కింద వైపున ఎక్కువగా వస్తుంది, పైకి వచ్చే కొద్దీ సన్నగా వచ్చి ఇంకా ఈక్వల్గా వేసేసుకోండి ఆర్మ్ హోల్ వరకు సేమ్ లెంత్. సపోజ్ మీరు 0.25 పెట్టారు, ఆ 2.5 అదే అర్ధపావించు అంటారు కదా, సేమ్ అదే లెంత్తో పై వైపుకి వేసేసుకోండి, అది ఆర్మ్ హోల్ వరకు. ఇలాగే 2 సైడ్స్ జాయిన్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను చూస్తున్నా అనమాట ఏమైనా ముడతలు గిడతలు లాగా వస్తాయా అనేసి. సో సేమ్ అలాగే 2 సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఎవరైనా నా వీడియోస్ని డైలీ వాచ్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను నిజంగా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, డైలీ మెసేజెస్ అదే కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక గివ్ అవే లాగా కానీ, లేకుంటే ఒక గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేకుంటే నేను ఒక డ్రెస్ డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వడం కానీ జరుగుతుంది. తప్పకుండా అయితే ఇన్వెంట్ చేస్తాను, బట్ నేను కామెంట్స్ని గమనించినాకనే కదా నేను రియాక్ట్ అవ్వాలి ఇలాంటివి చేయడానికి. సో మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే నేను గుర్తిస్తాను, మీకు ఇన్స్టాలో కానీ అలాగే నాకు తెలిసిన వాళ్ళైతే వాట్సాప్లో కానీ నేను కాంటాక్ట్ అవుతాను. మీరు మాత్రం డైలీ చేయడం మర్చిపోకండి. నేను బ్యాక్ నెక్ చూసారా, పైవైపుకి అయితే ఇలా నెక్ కట్ చేశాను. ఇలా నెక్ కట్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే క్రాస్ పీస్ తీసేసుకొని ఇలా జాయిన్ చేసేస్తున్నా. సో నెక్ అయితే 3 ఇంచెస్కి తీసుకున్నాను డౌను, అండ్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. టోటల్గా అటు 3 ఇటు 3 టోటల్గా 6 అనమాట. మీకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే 4 పెట్టేసుకోండి. ఓకేనా. సో నా సైజు వాళ్ళు అయితే 3 పెట్టుకున్నా సరిపోద్ది. ఓకేనా. ఇక్కడ నేను ఇలా ఇదొక్కటే పెట్టేసినా కూడా సూపర్గా ఉంటుంది అనమాట పెప్లం టాప్కి బ్యాక్ సైడ్. చూడండి, నేనైతే ఇలా మళ్ళీ పై వైపున కుట్టుకు వేసాను, అది లైనింగ్ వైపుకి. ఇలా లైనింగ్ వైపుకి వేసిన తర్వాత మళ్ళీ తిప్పేసి ఒక కుట్టు అయితే వేసేస్తున్నా. తర్వాత ఇంకా లవ్ షేప్ అనేది చూపిస్తాను ఎలా కట్ చేయాలి అనేసి, అండ్ స్టిచ్చింగ్ కూడా చూడండి మీరు కట్ చేయకోకుండా. ఓకేనా. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లోకి హోల్ చేసేసాను. ఇంకా లవ్ షేప్ అనేది మీకు నేను చూపిస్తాను, నేను చూపించకుంటే మళ్ళీ మీకు అర్థం అవ్వదు. సో మనం నెక్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, విడ్త్ కూడా 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ నేను హైట్ వచ్చేసి లవ్ షేప్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, పైన కింద 3 ఇంచెస్ తీసుకున్నాను. సో మనం
హోల్ చేసిన వైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్తో ఇలా పైకి పోనిచ్చి పైన మార్క్కి తగిలి ఇలా షేప్ అనేది కోణానికి రావాలి. అలా వచ్చినది మీరు ఇలా చూసుకోండి. అది ఎక్కడ టచ్ అవ్వాలి అంటే 3/2కి దగ్గర టచ్ అయితే బాగుంటుంది. ఓకేనా. సో మనకి నెక్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. సో ఇంకా మనం ఎక్కడ కట్ అయింది, ఎక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం అనేది కట్ చేసేసుకుంటే మన నెక్ అయితే కంప్లీటెడ్. సో మనం ఇది కాదు నెక్కి తీసుకునేది, ఇది అన్నమాట అవుట్లైన్. సో 2 బాగున్నాయి చున్నీకి కదా. సో లవ్ షేప్ అనేది పక్కన ఎత్తి పెట్టేశాను. ఇక్కడ కింద వైపుది ఇంకా మనం దానికి క్లాత్ అనేది జాయిన్ చేసేసుకొని ఇలా లవ్ షేప్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను చేసిన ఫాల్ట్ ఏంటంటే నేను కట్ చేసి అంటియాల్సింది దానికైతే. ఇక్కడ నేను ఏం చేశానంటే తొందరలో కుట్టడం, చెప్పా కదా నాకు తొందరగా అయిపోవాలి అనేసి, బట్ ఇక్కడ కుట్టేటప్పుడు కొంచెం సైడ్ అనేది పోయిందనమాట. మీరు కొంచెం చూసుకొని నిదానంగా కుట్టుకోండి. నేను తొందరలో మిస్టేక్ చేశాను, బట్ ఫైనల్గా అయితే మంచిగా రావడానికి ట్రై చేస్తారు ఎవరైనా. నేను కూడా అలానే అనమాట. ఇక్కడ మీరు చూసుకొని ఇక్కడ మిడిల్ వైపు చూసేసుకొని పిన్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. అంతటితో మీరు ఈజీగా చేసుకోవచ్చు. బట్ మీరు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం నిదానంగా స్టిచ్ చేసేసుకోండి. లేదా మీరు మార్క్ మీద కుట్టలేకపోతే ఆ మార్కుని కట్ చేసేయండి. నీట్గా కట్ చేసేసి క్లాత్ జాయిన్ చేసేసుకోండి. ఆ కట్ చేసిన దాని చుట్టూ మీరు వేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే బాగా వచ్చింది. ఇక్కడ తిప్పేటప్పుడు కొంచెం మిస్ అయినట్టు అనిపించింది నాకు. మీకు ఏమనిపించిందా లేదా అని కామెంట్ చేయండి. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను అనమాట అట్లా. సో మిడిల్లో క్లాత్ మొత్తం తీసేసి ఇలా కట్స్ పెట్టేసుకోండి. సో ఇక్కడ మీరు మూల ఉంది కదా మనకి పై వైపున కిందకి, అది మీరు కొంచెం చూసి అనుకోవాలి. ఓకేనా. మీరు కొంచెం తొందరలో ఏం చేసినా క్లాత్ అనేది బయటకు రావడం జరుగుతుంది. అలా మొత్తం అయిపోయింది. ఇంకా హ్యాండ్ అయితే జాయిన్ చేసేయండి. ఫస్ట్ అయితే మిడిల్లో పెట్టండి హ్యాండ్ షోల్డర్ దగ్గర. ఫస్ట్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ జాయిన్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి నేనైతే అలా చేయకోకుండా ఇలా లాస్ట్ నుంచి పెట్టేస్తున్నా. ఎందుకంటే మనకు మిడిల్లో కట్ ఉంది కదా, ఇక్కడ లాస్ట్ నుంచి జాయిన్ చేయడం వల్ల ఏమైనా క్లాత్ మిగిలితే ఇక్కడ పైన మనం ఇంకొంచెం ఎక్స్ట్రా కుచ్చు అయితే పెట్టుకోవచ్చు. అందుకని నేను లాస్ట్ నుంచి జాయిన్ చేశాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఇక్కడ మనం కుచ్చు అంతా పెట్టేసిన తర్వాత అదే హ్యాండ్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్కి పెట్టి చూడండి. సరిపోతే మొత్తం పెట్టేయండి. సరిపోతే కొంచెం మిగిలింది అనిపిస్తే పైన ఒక ప్రిల్స్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకోండి. హ్యాండ్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతాయి. సో నేను ఇలాగా చాలా వీడియోస్లో చెప్పాను. సర్లేండి, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా కుట్టిన తర్వాత 2 హ్యాండ్స్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి, డబల్ స్టిచ్. సో ఇలా స్టిచ్చెస్ వేసుకున్నాక మనకి ఇంకా మిగిలిన పార్ట్ ఏంటి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆ ప్రిల్స్ క్లాత్ యాడ్ చేయడమే కదా. సో కొంచెం చూసేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, నేను కింద వైపున కూడా స్టిచ్ చేసేసాను. ఎందుకంటే పై వైపున కదా జాయిన్ చేసేది క్లాత్ కింద ప్రిల్స్ది, అందుకని నేను కుట్టు అయితే వేసేసా. ఒక సైడ్ కుట్టు వేసేసి జాయిన్ చేశాను. ఇంకొక సైడ్ మీకు చూపించాలి కదా అనేసి ఇప్పుడు మీ ముందు ఒకటి స్టిచ్ చేసేస్తున్నా. చూడండి ఫ్రంట్ వైపున ఇలా హోల్ చేశాను. పీసెస్ అనేవి బయటికి రావన్నమాట. సో ఇక్కడైతే మనకు దారం లేనట్టుంది, బట్ కుట్టు లేదు. బట్ నేను మళ్ళీ పెట్టేసి కుట్టేశాను అనమాట. ఇది కూడా ఎందుకు నేను మళ్ళీ చూపించడం అనుకున్నాను, బట్ జాయిన్ చేసేది మీరు మర్చిపోతారేమో అనేసి చూపిస్తున్నా. ఇక్కడ మీరు ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల పీసెస్ అనేవి బయటికి రావు. ఇక్కడ సైడ్స్ కూడా పీసెస్ అనేవి బయటికి రాకుండా డిజైన్ చేశాను. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ ఉంటే మీకు అర్థం కాదు. సో నేను చిన్న చిన్న టిప్స్ అనేవి మధ్యలో చెప్తే మీరు అదే టిప్ది మీరు స్కిప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో ఖచ్చితంగా మిస్ అవుతారు. నేను చెప్పే టిప్స్ నాట్ ఓన్లీ దిస్ డ్రెస్, అంటే దీనికి ఒక్క డ్రెస్కే ఉపయోగపడదు, అన్ని డ్రెస్సెస్కి బ్లౌజెస్కి ఉపయోగపడతాయి అన్నమాట చెప్పే టిప్స్. ఓకేనా. అలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 ఇంచెస్కి క్లాత్ పోతుంది కదా కుట్లల్లోకి, అందుకని కొంచెం ప్లెయిన్గా పెట్టేసా. దాని తర్వాత నుంచి కుచ్చు తొక్కా చూడండి జరుపుకుంటూ. సో మీరు కొంచెం ముందర పార్ట్ కాబట్టి కొంచెం మంచిగా ఉండేటట్టు చూసేసుకోవాలి. బట్ ఈ క్లాత్ మనకి 1 మీటర్ పైన పన్న ఎక్కువగానే ఉంది కాబట్టి ఆ పన్నది మొత్తం దొబ్బేశాను. సో మనకి ఇప్పుడు ఉన్న ఈ క్లాత్లో అయితే పేల్ వైట్ లాగా వస్తుంది అన్నమాట. అంటే మనకి గోధుమ కలర్లో లైట్ కలర్ వస్తుంది, లైట్ ఆ లైట్ గోధుమ కలర్ మీద ఈ ఫ్లవర్స్ అదే లవ్ షేప్స్ అనేవి ఉన్నాయి రెడ్ కలర్లో. బట్ ఇప్పుడు నేను మీకు చూపించేది వైట్, ప్యూర్ వైట్ మీద రెడ్ కలర్ ఎంబ్రాయిడరీతో లవ్ షేప్స్ వచ్చాయి.
ఓకేనా. సో క్లాత్ డిఫరెన్సెస్ ఉన్నాయండి, స్టిచ్చింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి, కాస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు క్లాత్ బట్టే బ్రాండ్ వస్తుంది, బ్రాండ్ బట్టే డబ్బులు ఉంటుంది. మీకు తెలిసిన విషయమే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మనం ఇలా స్టిచ్ చేసేసుకున్నాం. మీకు ఒకవేళ స్టిఫ్గా కావాలనుకుంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం అయిపోయింది, ఇంకా మనం కుట్టడమే కదా. సో ఈ కుట్టడం వచ్చేసి ఫస్ట్ అయితే నేను చివరి వైపున కుట్టేసేసుకుంటున్నా, ఎందుకంటే నేను స్ట్రక్చర్కి వేయాలనేసి ఫిక్స్ అయ్యా అనమాట. స్ట్రక్చర్ కోసం లాస్ట్కి వేస్తున్నా. సో తర్వాత నా లెంత్లు ఇక్కడ నేను మెజర్మెంట్ ద్వారా పెట్టుకున్నా కదా, ఆ మెజర్మెంట్స్తో స్టిచెస్ వేయడమే అనమాట. ఇక్కడైతే నేను లాస్ట్లో వేయడం చూపిస్తున్నాను, ఇంకా మీరు ఏ సైజ్ వల్లైనా డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. బాగా అర్థమైన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. అర్థం కాని వాళ్ళు మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం వీడియో ఎలా చేయాలి, ఎక్కడ జాగ్రత్తగా పడాలి అనేసి నేను అనుకుంటాను. మీరు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయకపోయినా పర్లేదు. ఎవరైనా లైక్ కామెంట్ షేర్ చేయండి అంటాను, నేనైతే లైక్ కామెంట్ చేసి వెళ్ళండి చాలు. ఎందుకంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మీ ద్వారా తెలుసుకోవడం నాకు ఇంకొంచెం బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ వీడియోకి ఎలా అనేది. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎలా అనండి చూడండి. స్ట్రక్చర్కి అయితే వేసేసి నా కోరికనైతే తీర్చేసుకున్నా. తర్వాత స్టిచ్చెస్ వేసేసి నాకు సెట్ చేసేసుకున్నా. మీరు ఇక్కడ చంక భాగాలు చూడండి, కుచ్చు అయితే అస్సలు వచ్చినట్లే అనిపించదు, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఎలాస్టిక్ కూడా గమనించండి, నాకు అతుక్కుంటే కంఫర్ట్ ఉండదని చెప్పా కదా. సో మీకు కూడా కంఫర్ట్ లేని వాళ్ళు నేను చెప్పిన టిప్ పాటించండి. సో మాకు కంఫర్టే అనుకున్న వాళ్ళు ఎలాస్టిక్ కొంచెం తక్కువ తీసుకోండి. ఎలాస్టిక్ గురించి ఒక వీడియో పెట్టాను, 50 మీటర్స్ ఎలాస్టిక్ 150K, బట్ 120K ఇప్పుడు ఆఫర్లో ఉందన్నమాట. లింక్ అయితే షేర్ చేశాను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో, అండ్ మీరు తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఇన్స్టాలో. దీంట్లో మీకు ఏమైనా కావాలంటే ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం చూసి కామెంట్ చేసి వెళ్ళండి. మొత్తం చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.